హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. మంచిది. ఇంతవరకు చక్కటి ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపించారు. ఆత్మారాధనలోకి మనం వెళ్ళి కొద్ది నిమిషాలు ఆరాధనలోకి శ్రేష్టకరమైన వర్తమానమును మేము విన్నాం. ఈ రాత్రినైనా సిద్ధపాటుతో కలిగి నీ సన్నిధిలో చేరా. సిద్ధపాటుతోనైనా నీ సన్నిధిలో స్తుతించడానికి యథార్థమైన మనసుతో, యథార్థమైన హృదయముతో, యథార్థమైన మనస్తత్వముతో దేవాన్ని స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నేను ఘనపరచడానికి, నేను మహిమపరచడానికి నీ కృపతో యేసయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరూ కూడా 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసయ్యా ఈ రాత్రికాల సమయమందు యేసయ్యా నన్ను దర్శించండి, నాతో మాట్లాడు నాయన. నీ అభిషేకమును, నీ ఆత్మను, నీ ప్రసన్నతను నాయన ఈ రాత్రి నాయన మమ్మల్ని దర్శించు నాయన. ఈ రాత్రి నాయన నీ అభిషేకమైన ఆత్మతో నింపబడును కాక. నీ అభిషేకముతో నాయన ప్రభువా ప్రతి బిడ్డ మీద నాయన ఆవరించు నాయన. నీ కృపలపరచండి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. అగ్ని మండుచుండినే పొద కాలిపోలేదుగా. అగ్ని ఈ రాత్రి యొక్క
చేస్తున్న దైవజనులు ఆమె మోషి గారికి వచ్చి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధమైన మాట్లాడుతూ ఈ మూడవ కూటంలో ప్రభావ ఎంతవరకు పాటల ద్వారా నేను స్థుతించడానికి, ప్రార్థన చేయడానికి, చేతులకి ఆరాధించడానికి నేను ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. గడచిన రాత్రి మీరు మాట్లాడారు, మధ్య గురించి ఉదయకాలం మీరు మాట్లాడారు, శాపదేశం గురించి. మీకు వదనాలు అలాగే నేను మనసు గ్రహించగలిగి ఉదయం ప్రతి బిడ్డకి మీరు దయచేయాలి. నేను స్తోత్రాలు ప్రభా. మంచి జ్ఞానం పడిన విత్తనాలని నీ వాక్యం అనే మాటలు మా అందరి హృదయాల్లో భరించడానికి సహాయం చేయండి. అదే రీతిలో నీ దాసుని నిలబెట్టుకుని పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపజేయమని మనందరితో మాట్లాడమని నీ కృపగల హస్తాలకి నీ సన్నిధిని ఈ ప్రార్థన చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.